కర్నూలులో ఉల్లి రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 10 రోజులుగా మార్కెట్ యార్డులో కొనుగోళ్లు జరగకపోవడంతో మార్కెట్ యార్డ్ చైర్మన్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు రైతులు. జిల్లా కలెక్టర్ను అడ్డుకొని నిలదీశారు. పక్క రాష్ట్రం తెలంగాణలో కిలో 8 రూపాయల మద్దతు ధర ఇస్తుంటే ఇక్కడ కిలో రూపాయి కూడా రైతులకు దక్కకపోతే ప్రభుత్వం ఏం చేస్తోందని మండిపడ్డారు. ఉల్లి పంట సాగులో కర్నూలు జిల్లా ఫేమస్. కిందటేడాది ఇదే సీజన్ లో ఉల్లి ధర కిలోకు 60-70 రూపాయలు పలకడంతో ఎన్నో ఆశలతో అరకొర వర్షాలకే కష్టపడి పంట సాగు చేసిన రైతులకు ప్రస్తుత ధర పాతాళానికి పడిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. నెల రోజుల క్రితం ప్రభుత్వం కిలో 6 రూపాయల మద్దతు ధర ప్రకటించింది. అంతేకాదు రైతుల పొలాల దగ్గరే కొనుగోలు చేస్తామంటూ ప్రకటించింది. కానీ అధికారులు రోజుకు 600 క్వింటాళ్లు మించి కొనుగోలు చేయలేకపోతున్నారు. చేసేది లేక రైతులు కర్నూలు మార్కెట్ యార్డుకు సరుకుతో వచ్చేశారు. లాస్ట్ పోయిన సంవత్సరం ఈ పీరియడ్ లో 4000-5000 నడిచింది. ఈ సంవత్సరం వచ్చేసి 200-300-100 రూపాయలు అంటే కొన్ని వాళ్ళేరు. గిటో మద్దతు ధర అడిగాం సార్, కనీసం మినిమం అంటే 700 నుంచి 1000 రూపాయల వరకైనా కొనండి. పోయినసారి 40 రూపాయలు 50 రూపాయలు పెట్టి కొనుక్కొని గవర్నమెంట్ దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని 20 రూపాయలకి మార్కెట్లో మరి వాళ్ళు రైతు బజార్లో ఇప్పుడు మినిమం 10 రూపీస్ పెట్టి 5 రూపాయలకి అంతా గవర్నమెంట్ 5 రూపాయలు వస్తాయి. అక్కడ 30 రూపాయలు రాసినప్పుడు 5 రూపాయల కోసం గవర్నమెంట్ ఏం పట్టించుకుంటే దాని అర్థం ఏమీ తెలియట్లేదు. కర్నూలు మార్కెట్ కు ప్రతిరోజు 3000 క్వింటాళ్లకు పైగా ఉల్లిగడ్డ వస్తోంది. అయితే ఇక్కడ కొనుగోళ్లు జరుపుతున్న వ్యాపారులు రైతులు తెచ్చిన ఉల్లిని కిలో 2 లేదా 3 రూపాయల ధరకు మించి కొనడం లేదు. దీంతో వచ్చిన కాడికి చాలనుకుని కొంతమంది రైతులు పంట అమ్మేసుకుని వెళ్లిపోతున్నారు. అయితే 10 రోజులుగా మరీ ఘోరం, కిలో రూపాయి కూడా పలకడం లేదు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన రైతులు అమ్మడానికి ఒప్పుకోలేదు. రైతులు ఇవాళ మార్కెట్ యార్డ్ గేట్లు మూసేసి సెక్రటరీ, చైర్మన్ ఆఫీస్ దగ్గర బైఠాయించారు. 10 రూపాయల పుల్లారావు 800తో కొనుగోలు చేస్తామన్నాడు. అది ప్రజల్ని మోసం చేయడం. పక్కన తెలంగాణ స్టోర్లో 850 రూపాయలు పోతుంది కదా గిట్టుబాటు ధర. మరి ఇక్కడ ఎందుకు వేయడం లేదు? ఇది కిలో 2 రూపాయలు కాదు, నువ్వు కిలో 50 రూపాయలు పెట్టినావు విశాఖపట్నం పోయినసారి. అదే ఇప్పుడు కిలో 10 రూపాయలు పెట్టావు ఆంధ్రప్రదేశ్ లో. నువ్వు చంద్రబాబు ఏం చేసినావు డబ్బులు నువ్వు? విషయం తెలుసుకుని మార్కెట్ యార్డుకు వచ్చిన జిల్లా కలెక్టర్ చల్లా విజయ్ మోహన్ పై రైతులు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వం మద్దతు ధర ఎక్కడ చెల్లిస్తోందంటూ కలెక్టర్ ను రైతులు అడ్డగించి నిలదీశారు. పక్క రాష్ట్రం తెలంగాణలో కిలో 8 రూపాయలు ఇస్తుంటే ఇక్కడ రూపాయి కూడా ఇవ్వడం లేదని అన్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. మేము డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి పేషికి పంపిస్తాము, వారికి వెళ్తుంది ఇది. వారు అక్కడ ఒక నిర్ణయం తీసుకుని చెప్తారు. రైతుగా డిఫరెన్స్ రేట్ ఇచ్చేయడమా గవర్నమెంట్, లేదంటే కనుక మేమే కొని ఒక మద్దతు ధర 500 రూపాయలు పెట్టి మేమే కొని డిస్పోజ్ చేయడమా, ఇంకేమైనా థర్డ్ ఆప్షన్ లేదు. కాసేపు నేను మాట్లాడి నిర్ణయం తీసుకుంటాము. అంటే 400 లేకపోతే 6 రూపాయలు పెట్టాడో మేము ఇచ్చేస్తాము. ఓవైపు అమ్మకాలు ఆగిపోవడం, మరోవైపు ఉల్లిగడ్డ ఖరాబవుతుందేమోనన్న భయంతో మార్కెట్ యార్డుకు వచ్చిన కొంతమంది రైతులు ఆందోళన పడుతున్నారు.